హే గాయ్స్, ఇప్పుడు నేను మీకు ఇక్కడ చైనాలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ లేసెస్ ఉన్నాయి అనేది చూపిస్తాను. ఇది ఒక్కటే స్పెషల్గా ఎందుకు వీడియో చేస్తున్నాను అనేసి అంటే లైక్ చాలా టైప్స్ ఆఫ్ లేస్ ఉన్నాయి ఇక్కడ. లైక్ మొత్తం ఒక లాంగ్ వీడియో అయిపోతుంది ఇది ఇవన్నీ చూపించేసరికి. బికాజ్ ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసి చూస్తే నేనే షాక్ అయ్యాను ఆ పేర్లు కానీ అవన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కువగా తినేది దిస్ వన్. ఇది చికెన్ లేస్ అనమాట, చికెన్ ఫ్లేవర్డ్ లేస్ బార్బిక్యూ. దాని తర్వాత ఇది స్క్విడ్ లేస్. ఇది స్క్విడ్. అండ్ మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ నేను చూపిస్తా. ఇది వచ్చేసరికి లయన్ హెడ్ లేస్ అంట. లయన్ హెడ్ అంటే మేము ట్రాన్స్లేట్ చేస్తే మాకు లయన్ హెడ్ అనే వచ్చింది. ఇది లయన్ హెడ్ లేస్ అని. అండ్ ఇది చార్కోల్ పోర్క్ బెల్లీ లేస్ అంట, పోర్క్ బెల్లీ ఫ్లేవర్డ్ ఇది. అండ్ ఇది అయితే డైరెక్ట్గా పోర్క్ ఫ్లేవర్, పోర్క్ లేస్ పిగ్. దిస్ వన్ ఇది వచ్చి మష్రూమ్ అండ్ ఫిష్ అండ్ ఆక్టోపస్ ఇన్ లేస్. ట్రాన్స్లేట్ చేస్తే మాకు అలానే వచ్చింది. అండ్ ఇది ఫ్రైడ్ చికెన్ లేస్ అంట, ఫ్రైడ్ చికెన్. ఇంకా దీనికి ఏమైనా వచ్చింది ట్రాన్స్లేషన్లో? ఇది ట్రాన్స్లేషన్ షిజ్వాన్ పెప్పర్ మీట్ ఫ్లేవర్ అని వచ్చింది. మీట్ ఫ్లేవర్ అంటే మోస్ట్లీ ఇంకా బీఫే ఇక్కడ మోస్ట్లీ. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది బీఫే అవుతుంది. అండ్ వీటికైతే వాడు ట్రాన్స్లేషన్ అవసరం, ఇంగ్లీష్లోనే ఇచ్చేసాడు. బీబీక్యూ ఫ్లేవర్, టెక్సాస్ గ్రిల్డ్ బీబీక్యూ ఫ్లేవర్. నేను బాగా తినేది ఇది ఒక్కటే, మెక్సికన్ చికెన్ టమాటో ఫ్లేవర్. సో దిస్ ఈజ్ లైక్ ఇది బాగుంటుంది. కొంచెం టమాటో కొంచెం లైక్ సాల్టీగా స్వీటీగా అలా ఉంటుంది అనమాట. ఇది ఇటాలియన్ రెడ్ మీట్ ఫ్లేవర్, ఇటాలియన్ రెడ్ మీట్ కనిపిస్తుందా? ఇవన్నీ ఇంకా లైక్ మీట్ కాదు, ఇవన్నీ నార్మల్. ఇదైతే లెమన్ ఫ్లేవర్, లైమ్ ఫ్లేవర్ లేస్ బాగుంటుంది ఇది కూడా. అండ్ దిస్ వన్ ఈజ్ కుకుంబర్ ఫ్లేవర్ లేస్. అండ్ ఇది క్లాసిక్ ఫ్లేవర్, అంటే జస్ట్ సాల్టెడ్ లేస్ అంతే. కానీ ఈవెన్ మనకు కూడా ఇండియాలో ఎల్లో కలర్ లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, కానీ మనదే బాగుంటుంది లిటరలీ. ఇది ఒక పొటాటో చిప్స్ మీద సాల్ట్ వేసినట్టు ఉంటుంది. బట్ ఓకే, వీ కెన్ ఈట్ దిస్. అపార్ట్ ఫ్రమ్ అవన్నిటితో మీట్ వాటితో చూసుకుంటే ఇవే బెటర్ అనిపిస్తుంది. ఇంకా అయిపోయింది కదా. ఇక్కడ ఇంకొన్ని లేసెస్ ఉన్నాయి. ఇదొక లేస్. ఇది స్వీట్ పొటాటో లేస్, మామూలు పొటాటో కాదు. స్వీట్ పొటాటో అంటే మనం చిలకడ దుంప అంటాం కదా, దాంతో చేసిన లేస్ ఇది. ఇది తారో అని ఒక కైండ్ ఆఫ్ ఫ్రూట్లోకే వస్తుంది అనుకుంటున్నా, నాకు ప్రాపర్గా తెలియదు. వీళ్ళు ఎక్కువ తింటారు, లైక్ ఇలాంటిది ఒక ఫ్రూట్ లాగా ఉంటుంది. వాటితో చేసిన లేస్ అనమాట ఇది. ఇది వచ్చి బ్లాక్ పెప్పర్ ఫ్లేవర్ అనమాట. ట్రాన్స్లేట్ చేస్తే ఇలా వచ్చింది, తారో పెప్పర్ ఫ్లేవర్. సేమ్ అందులోనే లెమన్ ఫ్లేవర్ కూడా ఉంది. తారో దాంట్లోనే ఇది లెమన్ ఫ్లేవర్. సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ లేస్ ఉన్నాయి ఇక్కడ. నాకు అన్నిట్లో క్రేజీగా అనిపించింది ఏంటంటే దిస్ వన్ లయన్ హెడ్. లిటరల్గా ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మరి లయన్ హెడ్ కూడా తింటారో లేదో. చూడండి, ట్రాన్స్లేట్ చేస్తే అదే వచ్చింది. ఇదిగోండి, బ్రేజ్డ్ లయన్స్ హెడ్ ఫ్లేవర్.
బ్రేజ్డ్ లయన్ హెడ్స్ ఫ్లేవర్ అంట ఇది. సో మై గాడ్, మనం అసలు నార్మల్గా వీళ్ళు అన్నీ తింటారని తెలుసు, కానీ మరి లయన్ హెడ్ కూడా మరి వాళ్ళ ఫ్లేవర్ ఏమో మనకు తెలుసు. సో ఈ అన్నిట్లో మేము ఇవన్నీ టేస్ట్ చేసామన్నట్టు అసలు అనుకోవద్దు. లిటరలీ ఇప్పుడు మీకు వీడియో చేయడం కోసమని నేను కూడా షాక్ అయ్యాను, ఇన్ని వెరైటీస్ ఉన్నాయని ట్రాన్స్ఫర్ చేసేసరికి. నేను బాగా తినేది ఇదొకటి బీబీక్యూ ఫ్లేవర్, ఇదొకటి తింటాము. అండ్ దిస్ వన్ ఇది బాగుంటుంది. అండ్ రిమైనింగ్ ఈ లెమన్ ఇవన్నీ కూడా కాకుండా ఇదొకటి నార్మల్ ఫ్లేవర్లో ఇదొకటి తింటాము. ఇంకేమీ నేనైతే ట్రై చేయలేదు, బట్ యా ఈ రెండు ట్రై చేశాను, లెమన్ అండ్ కుకుంబర్. ఇట్ వాజ్ గుడ్, బట్ అంత తినాలి అని నాకు అనిపించదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా చాలా ఉంటాయి. వీటిల్లోనే ఇలా బాటిల్స్లో కూడా పెట్టేసి ఈజీ టు క్యారీ అనమాట. అవి ప్యాకెట్స్ అయితే ఈజీ టు క్యారీ బాటిల్స్ లాగా. అప్పుడప్పుడు ఇవి కూడా తీసుకొచ్చి ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇక్కడ సేమ్ నేను చెప్పిన ఫ్లేవర్సే. అండ్ ఇది కొత్త ఫ్లేవర్ అనుకుంటా, రిబ్ ఐస్ ట్రీట్ ఫ్లేవర్ అంట. కొత్తగా ఉన్నాయి మరి. అలా చాలానే ఉన్నాయి. ఇవన్నీ కుకుంబర్ ఒరిజినల్ ఫ్లేవర్స్, ఇవన్నీ కామన్. సో ఇదన్నమాట చైనాలో టైప్స్ ఆఫ్ లేసెస్ ఇలా ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఇంకా కొత్త వెరైటీస్ కూడా వస్తూ ఉంటాయి. ఏమైనా కొత్త వెరైటీస్ నెక్స్ట్ టైం యాడ్ అయితే నేను మీకు అది కూడా చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.